డిప్యూటీ సీఎం గా అధికారాన్ని చేపట్టిన పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడుగానే కాకుండా మానవతా విలువలు కలిగిన వ్యక్తిగా ఆయన చేసే మంచి పనుల ద్వారా ప్రజల్లో ఎంతో ఆదరణ పొందుతున్నారు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ ఒక గ్రామంలో ఆయన పర్యటన చేస్తుండగా అక్కడ జనం స్వాగతం పలుకుతున్న సమయంలో ఒక వృద్ధురాలు చెప్పులు లేకుండా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ ఆ వృద్ధురాలు చెప్పులు లేకుండా తన కోసం వచ్చారని చిరించిపోయి వెంటనే తన సిబ్బందితో మాట్లాడి గ్రామంలో ఇలా ఎంతమంది ఉన్నారో ఆరా తీశారు. వారికి ఏ జత సైజుల్లో చెప్పులు కావాలో సర్వేలు చేయించి మరి ఆ గ్రామంలో మొత్తం 345 మంది గిరిజనులకు పాదరక్షకులను పంపిణీ చేశారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ చేసిన పనికి వారి మొఖాల్లో చిరునవ్వులు కూడా వెలిగిపోయాయి. ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేదలకు అవసరమైన వాటిని గమనించి వాటిని సమకూర్చి వాళ్ళ మొఖాల్లో ఆనందాన్ని నింపారు. దీంతో అక్కడి ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి జైలు పలుకుతూ దండం పెడుతున్నారు. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో మీ అభిప్రాయాన్ని తెలిపి సెలబ్రిటీస్ తో సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.